దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనం గమనిస్తే చాలా సందర్భాలలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసే ఉన్నాం. ఈ యొక్క భాగంలో ఎక్కువ ఎవరి గురించి విన్నాం, ఎవరి గురించి దేవుని యొక్క వాక్యాలు విన్నాం అంటే ఎవరి గురించి? అది తప్పిపోయిన కుమారుడు. ఈ యొక్క వచనాలు ఎప్పుడు చదివినా, ఇప్పటి వరకు ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు చదివినా తప్పిపోయిన కుమారుడు అనేది టక్మని మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఓకే, ఈరోజు ఇదే వాక్యాలు, ఇదే వచనాలు మనం చదువుతున్నాం. కాకపోతే తప్పిపోయిన కుమారుడు అనే టాపిక్ కాదు, తప్పిపోయిన కుమారుడు అనేటువంటి టాపిక్ కాదు. ఈరోజు వేరే టాపిక్. ఈరోజు వేరే టాపిక్ ఏంటి? ఆ టాపిక్ అంటే తప్పిపోని తండ్రి. ఏమంట? తప్పిపోని తండ్రి. కొద్దిగా లోతుగా కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, ఇప్పటి వరకు తప్పిపోయిన కుమారుడు అని మనం విన్నాం. మరి ఈరోజు తప్పిపోని తండ్రి అని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో కొన్ని విషయాలను ఈ యొక్క వచనాల నుండి మనము ధ్యానం చేద్దాం. మనందరూ తెలిసినటువంటి విషయం, ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు 2 కుమారులు ఉన్నారు అని వాక్యములో మనకు కనబడుద్ది. ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు ఏం చేశాడు? తన తండ్రి దగ్గరకు వచ్చి తన యొక్క ఆస్తిలో తనకు రావాల్సినటువంటి భాగం అంతా కూడా నాకు ఇచ్చేయి అని అడిగి ఆ యొక్క ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా తినటానికి తిండి లేనటువంటి ఆ సమయంలో ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ఆ ఉద్యోగం సంపాదించినా కూడా ఏమైంది? ఆ ఉద్యోగము కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. సో లాస్ట్కి ఏం చేశాడంటే మరలా తిరిగి తన యొక్క తండ్రి ఇంటికి వచ్చినట్లుగా మనందరికీ దేవుని యొక్క వాక్యములో తెలుసు. ఓకే, జనరల్గా ఇంతవరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు విన్నా ఇదే విషయాలను మనము వింటూ ఉన్నాం. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. అది ఏంటి అంటే, ఈ యొక్క సమయంలో తండ్రి గురించి మనం వినబోతున్నాం. ఈ సమయంలో తండ్రి గురించి మనము వినబోతున్నాం. ఏమని చెప్పాను టాపిక్? తప్పిపోని తండ్రి. తప్పిపోని తండ్రి అంటే ఈ యొక్క మరి వచనాలలో ఈ యొక్క తండ్రికి ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఏ విషయంలో తప్పిపోలేదు అనేది ఈ రాత్రి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. తండ్రి ఏ విషయంలో తప్పిపోలేదు అనేటువంటి విషయాలను మీ దగ్గర పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒకటి, ఆయన పిల్లలను ప్రేమించే విషయంలో తప్పిపోలేదు. ఏం చేయలేదు? పిల్లలను ప్రేమించే విషయంలో తప్పిపోలేదు. అంటే దాని అర్థం ఏంటి? పిల్లలను ప్రేమించుచూనే ఉన్నాడు అని ఈ యొక్క వాక్యములో కొన్ని మరి విషయాలను మనము అర్థం చేసుకోవచ్చు. తండ్రి తన పిల్లలను మరి ప్రేమించడం విషయంలో తప్పిపోలేదు అంటానికి ఒక ఎగ్జాంపుల్, మనందరికీ అర్థమయ్యేటువంటి ఉదాహరణ ఏంటి అంటే, తాను మరి తన యొక్క కుమారుడు ఆస్తినంతా పాడు చేసేసిన, ఆస్తినంతా తన యొక్క తండ్రి దగ్గర నుంచి తీసేసుకున్న, ఆ యొక్క ఆస్తిని తీసుకుని కుమారుడు మరి వేరే దూర దేశానికి వెళ్ళిపోయినా గమనించాడు. ఒకవేళ ఆ ఊరికి దగ్గరలో ఉండుంటే ఏం చేదురు? మేబీ ఒరే వీడు పలానా వాడి కుమారుడు కదా,
కాబట్టి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నడు అని తండ్రి ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో ఆలోచన చేయండి. కారణం ఏంటంటే ఆ కాలంలో ఈ కుటుంబము ఉన్నతమైనటువంటి కుటుంబము అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆ ఆధారాలు అంటే, ఆ ఇంటిలో పనివారు ఉన్నారు, ఆ ఇంటిలో చాలామంది పనివారు చాలా అంటే చాలా మరి సమృద్ధిగా భోజనము చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఈ యొక్క వచనాలలో మనం చదువుకుంటూ వెళ్తే 18, 19 వచనాలలో ఆ యొక్క విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ కుటుంబం ఒకవేళ ఉన్నతమైనటువంటి కుటుంబముగా ఉండొచ్చు. కాబట్టి ఆయన పిల్లలను చాలామంది గుర్తుపట్టవచ్చు. కాబట్టి ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆ ఊర్లో లేడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, కానీ ఆ ఊర్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? పక్క ఊరికి వెళ్ళాడా? పక్క రాష్ట్రానికి వెళ్ళాడా? వాక్యంలో మనం చదివితే దూర దేశమునకు అని కనబడుతుంది దేవుని యొక్క వాక్యములో. మరి ఈ యొక్క 15వ అధ్యాయములో కనుక మనం గమనిస్తే అక్కడ 13వ వచనములో కనబడుతుంది, సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం. ఇంకా దరిదాపుల్లో ఉంటే గుర్తుపట్టవచ్చు, దరిదాపుల్లో ఉంటే నువ్వు పలానా వాళ్ళ కుమారుడు కదా అని మరి నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని ఒకవేళ ఎవరైనా సలహా ఇస్తారేమో, ఎవరైనా లాక్కెళ్తారేమో అనేటువంటి ఉద్దేశముతో ఈ కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చాలా అంటే చాలా దూర దేశమునకు. అంటే తన యొక్క ఆనవాళ్ళు ఎవరు కూడా పసిగట్టలేని, తన గురించి ఎవరు కూడా గుర్తించలేని, తన కుటుంబం గురించి ఎవరు కూడా మరి గ్రహించలేనటువంటి ప్రాంతానికి దూరముగా వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అయితే కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. కుమారుడు ఏం చేశాడు? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే, ఈ కుమారుడు ఎప్పుడు వస్తాడా, ఈ కుమారుడు నా ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఈ కుమారుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఎన్ని పనులైనా ఉండని, ఆ ఇంటిలో ఎంతమంది పనివారైనా ఉండని, ఆయనకి ఎంత ఆస్తి అయినా ఉండని, ఈయన యొక్క ప్రేమ తన యొక్క చిన్న కుమారుని మీద పోయిందా అంటే ఏ సమయంలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తన యొక్క కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టలేదు. తన కుమారుని మీద ప్రేమను విడిచిపెట్టలేదు. గమనించండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రేమించే విషయంలో ఈ తండ్రి ఏం చేయలేదు? తప్పిపోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనకు కనబడుతుంది కదా, 13వ అధ్యాయము 4వ వచనములో మనం చదివితే, ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం, ఏదో టెంపరీగా ఒక పూట, ఒక రోజు, ఒక నెల అన్నట్టుగా కాదు. ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. గమనించండి, ఇది ప్రేమ. కొన్నిసార్లు పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి కానీ తల్లి కానీ తిట్టడమో, కొట్టడమో, అరవడమో ఏదో జరుగుద్ది. ఇది జరిగినప్పుడు వాళ్ళ మీద ప్రేమ లేదనా? కొన్నిసార్లు కొంతమంది పిల్లలు అర్థం చేసుకోరు, తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు అర్థం చేసుకోరు. ఏంటబ్బా మా డాడీ నన్ను ఎప్పుడు తిడుతున్నాడో కొడుతున్నాడు, మా మమ్మీ ఎప్పుడు చూసినా నన్ను తిడుతుందో కొడుతుంది అన్నట్టుగా కొంతమంది ఇలాగున ఆలోచన చేస్తూ ఉంటారు. గమనించండి, అరే మేము తప్పు చేసాం, మేము సరైనటువంటి మార్గంలో లేవు అందుకనే అన్నారు అనేటువంటి ఆలోచన చాలామందికి రాదు. ఆ సమయంలో నన్ను ఎందుకు తిట్టాలి, నన్ను ఎందుకు కొట్టాలి, నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు అరవాలి, ఇంతే. ఇంకా మరి కొంతమంది ఉంటారు, నేను చచ్చిపోతే బాగుండు. ఏమంట?
చచ్చిపోతే దేనికి చచ్చిపోవటం? ఆ మాట అన్నందుకంట. ఇక్కడ వాక్యంలో ఈ తండ్రి ఈ కుమారుడు ఏం చేశాడు? ఆస్తి అంతా పట్టిపోయాడు, మొత్తం అంతా దుబారా చేసేసాడు, ఒక్క పైసా మిగలలేదు. కానీ ఈ తండ్రి మాత్రం ప్రేమించడం మానల, ప్రేమించడం ఆపల. సో పిల్లలను ప్రేమించే విషయంలో ఈ తండ్రి ఏమవ్వలేదు, తప్పిపోలేదు. తర్వాత రెండోది, ఈ తండ్రి గురించి ఆలోచన చేస్తే ఒక మాట ఎలా చెప్తాను, ఎలాగంటే సరైన మార్గములో పెంచే విషయంలో ఈ తండ్రి తప్పిపోలేదు. ఏ విషయంలో? సరి అయిన మార్గములో ఈయన తన పిల్లలను పెంచే విషయంలో తప్పిపోలేదు. కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటంటే అలాగంటారు, ఈయన సరిగా పెంచాడా? ఈయన సరిగా పెంచితే చిన్న కుమారుడు ఎందుకు వెళ్ళిపోతాడు? ఇలాగున మాట్లాడుకునేటువంటి వారు, ప్రశ్నించేటువంటి వారు ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఈ తండ్రి, ఎస్పెషల్లీ ఈ తండ్రి తన యొక్క ఇద్దరు కుమారుల విషయంలో, ఈ వాక్య భాగాలలో మనం చదువుకుంటూ వెళ్తే ఆ ఇద్దరు కుమారులకి తల్లి ఉందా, చనిపోయిందా, బ్రతుకుందా మనకు తెలియదు. ఈయనకి భార్య బ్రతుకుందా, చనిపోయిందా మనకే తెలియదు. ఎందుకంటే ఆమె గురించి ఇక్కడ ప్రస్తావన అయితే రాలేదు. కానీ ఈ తండ్రి చిన్నప్పటి నుండి తన యొక్క బిడ్డలను ఎలా పెంచాడో, ఈ చిన్నప్పటి నుండి ఈ తండ్రి ఆయనకు ఇద్దరు కుమారులను ఎలా పెంచాడో, ఏ రీతిగా ఆయన సరైనటువంటి మార్గాలలో పెంచాడో ఒక్క మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ మాట అంటే, దేవుని యొక్క వాక్యములో 18వ వచనంలో మనం చదివితే ఈ చిన్న కుమారుడు మరి మనకు తెలుసు కదా, వెళ్ళిపోయాడు, డబ్బులన్నీ అయిపోయినాయి, పందులు మేపేటువంటి ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం అంటున్నాను కదా అని చెప్పేసి ఇదేదో పెద్ద హై జాబ్ అనుకుంటారేమో. ఏ ఉద్యోగం అదే? పందులను మేపేటువంటి ఉద్యోగం. ఆ పందులను మేపేటువంటి ఉద్యోగం చేరటానికి గల కారణం ఏంటి అంటే, ఈయన దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు డబ్బులు లేవు. అప్పటి వరకు చాలా అంటే చాలా దుబారా చేశాడు, ఎంజాయ్ చేశాడు, ఏది కావాలితే అది, ఎంత కావాలితే అది. కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు ఎలాగుంటాయంటే, 100 రూపాయలు అయిందంటే 100 ఎవరో 200 ఇచ్చి తీసుకో ఎంజాయ్ అంటారనమాట. ఆ రకంగా ఎంజాయ్ చేసి ఉంటాడు ఈ చిన్న కుమారుడు కూడా. అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి, తినటానికి తిండి లేదు, అతనితో పాటు వచ్చిన స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు, ఒకడే మిగిలిపోయాడు. ఇంకా అడుక్కునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదో ఒకటి చేయాలనుకుని ఇంకా మనసు చంపుకొని ఏం చేస్తున్నాడంటే, పందులనైనా మేపుదాంలే అని వెళ్ళాడు. కానీ అక్కడ కూడా ఆకలికి తట్టుకోలేక, అక్కడ కూడా దేనికి తట్టుకోలేక, ఆకలికి తట్టుకోలేక ఏం చేశాడు, ఆ పందులు తినే తిండి, మన పందులు కాదులే, అక్కడ పందులు అవి వేరేది అంటాయి, ఆ పందులు తినే పొట్టును తినటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ యజమాని, రే అది పందులు తినేయరా, నువ్వు తినేది కాదు, నువ్వు పందివి కాదు, నువ్వు మనిషివి, నువ్వు తినేది వేరే అని చెప్పి ఆడ వాక్యంలో మనం చదివితే కనబడుతూ ఉంటుంది. అతను ఆశపడేను కానీ ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. అయితే అప్పుడు ఆ కుమారుడు మాట్లాడుతున్నటువంటి మాట, మా బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు. సో ఇక్కడ ఈ ఒక్క పాయింట్లో మనం అర్థం చేసుకోవచ్చు, అదేంటంటే బుద్ధి అనేది ఏంటి అనేది తండ్రి ఈ కుమారుడికి చిన్నప్పుడే ఏం చేశాడు, నేర్పించాడు. ఈ కుమారునికి బుద్ధితో కూడినటువంటి కొన్ని విషయాలు, బుద్ధి కలిగినటువంటి విషయాలు ఈ తండ్రి చిన్నప్పుడే నేర్పించాడు. అందుకనే అది గుర్తొచ్చింది. ఇప్పుడు అది వచ్చింది, ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది అనమాట. కొన్నిసార్లు మనం కూడా అంటూ ఉంటాం కదా, మనం ఎంత చెప్పినా పిల్లలు వినకుండా వాడు ఇష్టం వచ్చింది వాడు ఏదో చేసుకుని ఏదో జరిగినప్పుడు అప్పుడు అంటాం, ఇప్పుడు వచ్చిందా బుద్ధి అంటారా అన్నవారా?
ఇప్పుడు బుద్ధి వచ్చిందా అంటాం మనం కదా. అయితే ఈ కుమారుని కూడా ఏమొచ్చిందంట, బుద్ధి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, చిన్నప్పుడే తన తండ్రి కొన్ని బుద్ధిమంతునికి ఉండవలసినటువంటి లక్షణాలు, విషయాలు ఇవన్నీ కూడా నేర్పించాడు అని మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే, నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని అని చెప్దాం అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఇందాక బుద్ధి గురించి చెప్పాను కదా, ఇక్కడ రెండవదిగా మనం ఆలోచన చేస్తే, పరలోకమునకు విరోధముగా నేను చేశాను అని చెప్పేసి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే, తండ్రి చిన్నప్పుడే ఈ కుమారునికి ఏం విషయాలు నేర్పించాడు అన్నమాట, పరలోకమునకు సంబంధించినటువంటి విషయాలు నేర్పించాడు. ఆయన నేర్పించబట్టి పరలోకం అంటే ఏంటో అనేటువంటి విషయాలు ఈ కుమారుడు గుర్తుంచుకోగలిగాడు అని గమనించాలి. ఇంకొక మాట కూడా అంటూ ఉంటాడు, ఏమని, నీ ఎదుట పాపము చేసి తిని అని చెప్తా ఉంటాడు. అంటే పాపము అంటే ఏంటో ఈ చిన్న కుమారునికి తెలుసు. ఎలా తెలుసు పాపం అంటే ఏంటో ఎలా తెలుసు? తన యొక్క తండ్రి చిన్నప్పుడే ఆ విషయాలన్నీ కూడా బోధించాడు కాబట్టి, ఆ చిన్నప్పుడే తన తండ్రి తన పిల్లలు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో అలాంటి విషయాలన్నీ చిన్నప్పుడే నేర్పించాడు కాబట్టి. మనందరికీ తెలిసినటువంటి వాక్యం సామెతల గ్రంథంలో చదువుతాం కదా, 22వ అధ్యాయము 6వ వచనములో, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యములో అనేక సందర్భాలలో మనం చదువుని ఉంటాం, విని ఉంటాం కదా. అయితే ఈ యొక్క తండ్రి కూడా అదే చేశాడు. ఏం చేశాడు? చిన్నప్పుడే తన యొక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బుద్ధి విషయాలన్నీ నేర్పించాడు, పరలోకమునకు సంబంధించిన విషయాలని నేర్పించాడు. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది పాపము, ఏది పాపము కాదు, ఇలాగున అనేకమైనటువంటి విషయాలు చిన్నప్పుడే నేర్పించాడు. కాబట్టి ఈ చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకొని పరలోకమునకు విరోధముగా ఉన్నాను అని గ్రహించి, లేకపోతే పాపము చేశాను అని గ్రహించి ఏమనుకుంటున్నాడు, తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళిపోదాము అని ఒక నిర్ణయానికి వచ్చాడు. కాకపోతే ఇక్కడ తండ్రి చెప్పినటువంటి విషయాలు, తండ్రి నేర్పించినటువంటి విషయాలు గుర్తున్నాయి కాబట్టి అతను ఇప్పుడు ఎలా వెళ్దాం అనుకుంటున్నాడు? కుమారునిగా కాదు, ఎలాగా, పనివారిలో ఒక పనోడిగా, ఒక కూలివానిగా వెళ్దాము అని డిసైడ్ అయ్యాడు. ఆలోచన చేయండి, నేను చిన్న కొడుకుని నేను కొడుకులుగానే వెళ్తాను అనుకున్నాడా? ఎందుకు అనుకోలేదు? తండ్రి నేర్పించినటువంటి విషయాలు తనకి జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి, మంచి చెడులు తండ్రి నేర్పించాడు కాబట్టి, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో తండ్రి ఇలాంటి విషయాలన్నీ ముందే తెలియచేశాడు కాబట్టి. సో తండ్రి ఏ విషయంలో తప్పిపోలేదు? సరి అయిన మార్గమున పెంచుట విషయములో తప్పిపోలేదు. 2 విషయాలు చెప్పా. 1, ప్రేమించే విషయంలో తప్పిపోలేదు. 2, సరైన మార్గములో పెంచే విషయంలో తప్పిపోలా. 3వదిగా ఆలోచన చేస్తే, నిరీక్షణ తప్పిపోని తండ్రి. ఇతను ఎవరు చెప్పండి? నిరీక్షణ తప్పిపోని తండ్రి. నిరీక్షణ తప్పిపోలేదు అంటానికి ఒక చిన్న గుర్తు ఏది అంటే, దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంటుంది 20వ వచనంలో, వాడింకా దూరముగా ఉన్నప్పుడే. ఎప్పుడంట? ఇంకా దూరముగా ఉన్నప్పుడే. అంటే తండ్రి ప్రతిరోజు ఏం చేస్తున్నాడు అనమాట? ప్రతిరోజు ప్రతిరోజు
నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడు అని తన యొక్క కొడుకు కోసం, తన యొక్క కుమారుని కోసం ఈ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా తాను నిరీక్షణ విడిచిపెట్టల, నమ్మకాన్ని విడిచిపెట్టల, నిరీక్షణతో ఆయన ఎదురు చూచేటువంటి తండ్రిగా ఉన్నాడు. సో నిరీక్షణను ఏం చేయలేదు, ఆయన తప్పిపోలేదు అని ఈ యొక్క మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. నాలుగోదిగా ఇంకొక విషయాన్ని గనక ఆలోచన చేస్తే అదే 20వ వచనములో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి ఏం చేశాడంట? కనికరపడి, కనికరము చూపే విషయంలో కూడా ఆయన తప్పిపోలేదు. ఏ విషయంలో? కనికరము చూపే విషయములో ఆ తండ్రి తప్పిపోలేదు. కొన్నిసార్లు కొంతమంది సొంతలైనా సరే కఠినంగా వ్యవహరించే పరిస్థితులు అక్కడక్కడ కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం. మొన్న ఈ మధ్య అంటే నాకు చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ జరిగినటువంటి వాస్తవ సంఘటనలు, వేరే కులము వాడిని కుమార్తె ప్రేమించిందని తండ్రే స్వయంగా ఏం చేయించేసాడు? చంపించేసినటువంటి న్యూస్లు మనము ఈ మధ్యకాలంలో విన్నాం. పేరులతో సహా, ఊరులతో సహా, అడ్రస్లతో సహా ఉన్నాయి. గమనించండి ఒకసారి. తండ్రులే, తల్లిదండ్రులే ఏం చేయలేని పరిస్థితి, ప్రేమించలేని పరిస్థితి, కనికరము చూపలేని పరిస్థితి, ప్రేమ, దయ, జాలి ఇవేవి కూడా చూపించలేని పరిస్థితి. కానీ ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? కనికరము చూపే విషయంలో అరే ఆస్తి అంతా పోగొట్టేశాడు, మొత్తం డబ్బులన్నీ వృధా చేశాడు అని ఎక్కడ కూడా కనికరము చూపే విషయంలో ఆయన ఏం చేయలేదు? తప్పిపోలేదు. కనికరము చూపే విషయంలో ఆయన తప్పిపోలేదు. దేవుని యొక్క వాక్యములో మనం చదివితే ఆయన ఏం చేస్తున్నాడు అంటే పరిగెత్తి వానిని ఏం చేశాడంట? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం, మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి. ఒక విషయం, పందులను మేపినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాసనతో ఉంటాడు? పందులు మేపే వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది? సిగ్గుపడొద్దు, పందుల వాసనే వస్తుంది. కోళ్ళ ఫారం దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర కోళ్ళ ఫారం వాసనే వస్తుంది, కోళ్ళ వాసనే వస్తుంది. గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర చూడండి, గొర్రెల వాసనే వస్తుంది. పాల దగ్గర ఎక్కువగా ఉండే వాళ్ళ దగ్గర పాలాసనే వస్తుంది. గమనించండి. మామిడికాయలు లేకపోతే ఇలాంటి పనిచేసే వాళ్ళ దగ్గర మామిడికాయల వాసనే వస్తుంది. కొన్నిసార్లు పుదీనా కోసి వస్తారు, గమనించండి, వాళ్ళ దగ్గర పుదీనా వాసన వస్తుంది. కరివేపాకు కోసి వచ్చారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏ వాసన వస్తుంది? కరివేపాకు వాసనే వస్తుంది కదా. ఈ కుమారుడి దగ్గర ఏ వాసన వస్తుంది? పందు వాసన వస్తుంది. అవునా? అయితే ఒరేయ్ ఏట్రా పందులాగా ఆ వాసన అని తండ్రి ఏమైనా ఇప్పుడు కాదు నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడు రా, అప్పుడు నిన్ను కౌగులించుకుంటా, అప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటా అన్నాడా? ఏం చేశాడంట? దూరముగా ఉండగానే కుమారుడు అని గ్రహించి, ఇంకొక విషయానికి మీరు గమనించండి, ఆ కుమారుడు వస్తుంటే ఆ ఊరిలో ఒకరైనా పలకరించినట్టుగా ఏమన్నా మనం చదివామంటే ఏం చదవాలా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటో చెప్పమంటారా? అసలు ఆ వ్యక్తి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు అనమాట. ఏమో జుట్టు పెరిగిపోయిందేమో, గడ్డం పెరిగిపోయిందేమో, బట్టలు చిరిగిపోయినాయేమో, చెప్పులు లేవు, స్నానం లేదు, ఎన్ని రోజులు లేదో స్నానం చేసి మాసిపోయిన వాళ్ళలాగా మురికిగా ఉన్నాడేమో. ఆలోచన చేయండి. కానీ ఎవరు గుర్తుపట్టకపోయినా ఎవరు గుర్తుపట్టారు? అక్కడ తండ్రి గుర్తుపట్టాడు, కనికరపడ్డాడు, హత్తుకున్నాడు, మెడ మీద ఏం చేస్తున్నాడు? ముద్దులు పెడుతూ ఉన్నాడు.
ఆలోచన చేయండి. ఇది తండ్రి తన కుమారుని మీద చూపిన కనికరము. తండ్రి తన కుమారుని మీద చూపిన కనికరం. సో కనికరము చూపే విషయంలో తండ్రి ఏం చేయలేదు, తప్పిపోలేదు. ఆఖరిగా ఇంకొక మాట మనం విందాం. మంచి తండ్రిగా ఉండటంలో తప్పిపోలేదు. ఏ విషయంలో? ఒక మంచి తండ్రిగా ఉండే విషయంలో తప్పిపోలేదు. ఎలా అంటే, ఒకటి, చిన్న కుమారుని ఏం చేశాడు? హత్తుకున్నాడు. తర్వాత తన యొక్క ఇంటిలో చేర్చుకున్నాడు. అయితే చిన్న కుమారుని చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది? మొత్తం హడావిడి అంతా చేసేస్తున్నాడు తండ్రి. మామూలు హడావిడి కాదు. ఒక క్రొవ్విన దూడను తీసుకొచ్చేసి కోసేసి వంట చేసేసి విందు పెట్టేసి ఇలా చాలా అంటే చాలా హడావిడి. వాక్యములో మనం చదివితే 25వ వచనంలో మనకు కనబడుతుంది, వాయుద్యములను నాట్యమును జరుగుట విని. అంటే బ్యాండ మేళం అన్నమాట ఒక పక్క, ఇంకో పక్క డ్యాన్సులు అన్నమాట, నాట్యం అన్నమాట. ఎందుకు ఇవన్నీ? నా కొడుకు, చిన్న కొడుకు వచ్చాడు. ఇంకొక తండ్రి అయితే ఏ మొహం పెట్టుకుని వచ్చావరా అంటాడేమో, సిగ్గులేదా అంటాడేమో, నీకు ఇంట్లో ఆస్తి లేదు, భాగం లేదు, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, గెటౌట్ అంటాడేమో. కానీ తండ్రి అలా చేయలే. సో దేవుని యొక్క వాక్యములో ఈయన మంచి తండ్రిగా ఉండుట విషయంలో తప్పిపోలేదు. ఇలాగ జరిగేసరికి పెద్ద కుమారుడికి బాధ వచ్చేసింది. పెద్దోడికి ఏమొచ్చింది? బాధ వచ్చేసింది, కోపం వచ్చేసింది. అరే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా తండ్రికి ఎంత మంచిగా ఉన్నానో, ఆయన చెప్పిన ప్రతి పని చేస్తున్నాను, నేను ప్రేమిస్తూనే ఉన్నా, ఇంట్లో ఎప్పుడు కూడా ఒక కాని పని నేను చేయలేదు. నాకు ఎప్పుడైనా నా తండ్రి మా తమ్ముడికేమో దూడను కోసాడు, కనీసం నాకు ఒక మేకపిల్లను కోసాడా? నేను ఇంట్లోకి రాను, ఎడకు రాను, ఇంట్లోకి రాను అని ఇంటి బయటే కూర్చున్నాడు, ఇంటి బయటే ఉండిపోయాడు. అయితే తండ్రి ఏం చేశాడంట? వాక్యంలో మనం చదువుతాం. అక్కడ ఒక్క మాట ఎక్కడంటే 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక ఏం చేశాడు? తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిములాడుచున్నాడు అని వాక్యములో చదువుతూ ఉన్నాం. కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలా, తండ్రి కుమారుడు దగ్గరికి వెళ్ళాలా జనరల్గా? కానీ నేను పెద్దోడిని, నేను బయటికి వెళ్తాను అనుకోలే. తండ్రి ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన కుమారుని కొరకు బయటికి వచ్చి, రే లోపల రారా, పెద్దోడ లోపల రారా, ఏమైందిరా, ఎందుకు రాలాగా అన్నట్టుగా కుమారుని ఏం చేస్తున్నాడు? లోపలికి రమ్మని బ్రతిమలాడుచూ ఉన్నట్టుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. కొడుకు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు నేను ఇంట్లో ఉన్నాను, ఇంత బాగా ఉన్నాను, నాకు ఎప్పుడైనా ఏమైనా చేసావా అంటే దాన్ని కూడా తండ్రి ఒక మాట అంటున్నాడు. ఏమని? నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడైతే చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఆలోచన చేయండి. కొన్ని విషయాలను మనం ఇక్కడ గ్రహిద్దాం. నా దగ్గర నువ్వు ఉన్నావు, సో నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం నావన్నీ ఎవరైతే నీవే. రీసెంట్గా పోయిన వారం అనుకుంటా మన ఐషా, డాడీ డబ్బులు ఇవ్వ దాచుకుంటా అంది. డాడీ డబ్బులు ఇవ్వ నేను దాచుకుంటా అంది. దాన్ని నేనేమన్నానంటే, నీకు డబ్బులు కావాలా, నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్లే, కాబట్టి నేను దాచిపెడతాను నా జోబులో అన్నాను.
నా పర్సులో ఉండాలి అంది. నేను అన్నాను, నీ పర్సులో ఉంటాయి ఏంటి, నా జేబులో ఉంటాయి ఏంటి, ఈ డబ్బులు నా దగ్గర ఉంటే నీ దగ్గరే ఉన్నట్టే, నా డబ్బులు నీయే అన్నాను. కాదు, నా పర్సులోనే ఉండాలి అంది. గమనించండి, జనరల్గా ఇలాగున కొంతమంది ఆలోచన చేయటంలో తప్పు లేదు. కానీ తండ్రి ఏమంటూ ఉన్నాడు, నువ్వు ఇంతకాలం నాతో ఉన్నావు, నావన్నీ ఎవరి? నీవే కదా. నీది నువ్వు అడుగుతావేంటి, నీది నువ్వు అడగడం ఏంటి? ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఒకవేళ ఆ క్రొవ్విన దూడను వధించుకొని పండగలాగా చేసుకోవాలనుకుంటే చేసుకో. ఆ తండ్రి ఏమంటున్నాడు, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఆలోచన చేయండి. సో ఈ తండ్రి మంచి తండ్రిగా ఉండటంలో తప్పిపోలేదు. ఆయన పక్షపాతిగా లేడు, సమానంగా పెద్ద కుమారుణ్ణి చిన్న కుమారుణ్ణి సమానంగా ప్రేమిస్తున్నాడు. ఓకే, ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు. 5 విషయాలు చెప్పాను. తండ్రి ఏ విషయంలో తప్పిపోలేదు అంటానికి 5 విషయాలు నేను చెప్పాను. ఒకటి, ప్రేమించే విషయంలో తప్పిపోలేదు, సరైన మార్గములో నడిపించే విషయంలో తప్పిపోలేదు, నిరీక్షణలో తప్పిపోలేదు, కనికరము చూపే విషయంలో తప్పిపోలేదు, మంచి తండ్రిగా ఉండే విషయంలో తప్పిపోలేదు. తండ్రి బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ కుమారుల గురించి ఆలోచన చేస్తే, ఎవరి గురించి? ఆ 2 కుమారుల గురించి ఆలోచన చేస్తే, ఆ 2 కుమారులు లక్షణాలను మనము కూడా కలిగి ఉన్నాం. మనము కూడా ఆ 2 కుమారులకు ఉన్నటువంటి లక్షణాలను మనము కూడా కలిగి ఉన్నాం. ఏమండి అదేంటండి అని అనుకుంటారేమో. ఏంటి అంటే, ఒకటి, చిన్న కుమారుడు తప్పిపోయినట్టుగా, చిన్న కుమారుడు తండ్రికి దూరముగా వెళ్ళిపోయినట్టుగా, చిన్న కుమారుడు తన సొంత నిర్ణయాలతో తాను వెళ్ళిపోయినట్లుగా ఎంతమంది ఈ లోకములో తండ్రి అయినటువంటి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు? ఎంతమంది తండ్రి అయినటువంటి దేవుని విడిచి ఎవరిష్టానుసారముగా వారు ఎంతమంది జీవించుచు బ్రతుకుతూ నడుచుచు ఉండేటువంటి పరిస్థితులను కలిగి ఉన్నారు? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇది ఒక రకం. రెండో రకం ఎవరో తెలుసా? పెద్ద కుమారుడు టైప్ అనమాట. నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలని, నేను ప్రార్థనా పరులను, లేకపోతే నీతిమంతులం, లేకపోతే యథార్థవంతులం, ఏ తప్పు చేయలే, ఏ పాపం చేయలే, మేము చాలా మంచోళం, లేకపోతే సంఘంలో మేమే ఇంపార్టెంట్ అన్నట్టుగా కొంతమంది ఇలాగున ఆలోచన చేస్తూ దేవుని దగ్గరే ఉంటూ, దేవుని సన్నిధిలోనే ఉంటూ, ఆయన దగ్గరే ఎదుగుతూ, కొన్నిసార్లు ఆయన యొక్క మేలులు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు, అనుభవించకుండా నాకేమవట్లేదు ఏంటి అనేటువంటి స్థితిలో ఉండేటువంటి వారు కొంతమంది కనబడవచ్చు. గమనించండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే, ఒకటి, స్టార్టింగ్లో ఆదాము అవ్వలు దేవుని నుంచి తప్పిపోయారు. దేవుడు ఏమైనా పొమ్మన్నాడా? దేవుడు ఏమైనా తినొద్దన్న పండుని తినేసేయండి అని అన్నాడా? దేవుడు చెప్పలా. కానీ వీళ్ళే తినేసి వీళ్ళే దేవునికి దూరమైపోయి ఆయనకి విరోధమైనటువంటి పనులు చేసి, దేవుడు వచ్చిన టైంలో ఎదురెళ్ళకుండా, కనబడకుండా, కలిసి తిరగకుండా, చుట్టుచాటును దాక్కుని ఎంత చేసింది ఎవరో? వీళ్ళే. అవునా? సో ఈ ఆదాము అవ్వలు వలన పాపం అనేది ఏమైంది? ఈ లోకానికి వచ్చింది. ఈ పాపము వస్తు ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది. అలాగున ఈ ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ప్రతి ఒక్కరికి ఏమైంది? సంప్రాప్తమాయను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. కాబట్టి మనమందరము కూడా తండ్రి దగ్గర నుంచి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. మనమందరం ఎవరు చెప్పండి? మన యొక్క పాపాల వలన
తండ్రి దగ్గర నుంచి ఎటువంటి స్థితిలో ఉన్నాం? తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి మన తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలి. బుద్ధి తెచ్చుకుని వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? బుద్ధి తెచ్చుకొని మన తండ్రి దగ్గరకు వెళ్ళాలి. ఆలోచన చేయండి. అయ్యో ఇప్పుడు నేను వెళ్తే ఎలాగా, ఏమనుకుంటాడు, ఎలాగా అని మీరు ఇలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎందుకో తెలుసా? మన తండ్రి ఎలాంటి వాడని వాక్యాలు విన్నాం. 1, ప్రేమించే విషయంలో తప్పిపోలేదు. 2, సరైన మార్గంలో పెంచే విషయంలో తప్పిపోలేదు. 3, నిరీక్షణ విషయంలో తప్పిపోలేదు. 4, కనికరము చూపే విషయంలో తప్పిపోలేదు. 5, మంచి తండ్రిగా ఉండే విషయంలో తప్పిపోలేదు. ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. మన గురించి ఎదురు చూస్తూ ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి, ఇక్కడ వాక్యంలో ఏం చదివాం? లోపల నుండి బయటకు వచ్చి లోపలికి రారా అని ఎలాగైతే బ్రతిమలాడుతున్నాడో, ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి మనం లోపలికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన కలవరి సిలువలో మన కోసం తన రక్తాన్ని చిందించి చనిపోయి ఇప్పుడు మనము ఆ ఇంటిలోనికి వెళ్ళటానికి, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త మా అందరూ తెలుసు కదా, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు అని చెప్తూ ఉన్నాడు. అవునా? సో ఆ నివాసములు, ఆ ఇంటిలోనికి మనము రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. గమనించండి, ఈ లోకములో ఎటువంటి ఇల్లున్నా, ఈ లోకములో ఎన్ని రకాలైన ఇల్లులున్నా, లాస్ట్ అండ్ ఫైనల్ మన జీవితంలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం అందరం కూడా పరలోకములో మన కోసం సిద్ధపరచబడినటువంటి ఇల్లు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, మొదటి వచనంలో. అది ఎవరు కట్టలేదు? మనుషులు కట్టింది కాదు. ఈ యొక్క భూమి మీద గుడారాలు శిథిలమైపోతాయి, కానీ అది ఎలాంటిది? అది దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది. ఆ గృహములోనికి ఆయన మనలను రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాం? తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. అది స్వతహాగా వచ్చేసింది అంతే. ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా డాక్టర్లు అడిగే ప్రశ్న, బీపీ షుగర్ ఉంది అన్నారనుకో, వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులకు ఎవరికైనా ఉందా అంటున్నారు. పక్షపాతం వచ్చింది అన్నారనుకో, మీ తల్లిదండ్రులకు ఎవరికైనా ఉందా అంటున్నారు. గుండెపోటు వచ్చింది అన్నారనుకో, వాళ్ళు ఏమంటున్నారు? మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అంటూ ఉన్నారు. అవునా? ఎందుకని? వాళ్ళకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేద్ది అనే కదా దాని అర్థం. సో ఈ యొక్క పాపం అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఆదాము అవ్వల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అది అందరికీ కూడా ఏమైపోయింది? సంప్రాప్తం అయిపోయింది కదా. సో మనందరం పాపాన్ని బట్టి తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. మనం తండ్రికి దూరం అయిపోయాం. మనం ఎవరికి దూరం అయిపోయాం? తండ్రికి దూరం అయిపోయాం. సో బుద్ధి తెచ్చుకొని మరలా ఎక్కడికి వెళ్ళాలి? మనము మన తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనం వస్తాము అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆయన మన కోసం మనకు ఇంటిని ఆయన సిద్ధపరుచున్నాడు. కాబట్టి మనకి జీవితాలను పరిశీలన చేసుకొని మనము తప్పిపోయినటువంటి వారం అనేటువంటి విషయాన్ని గ్రహించి, 1, 2, ఒకవేళ నేను పరిశుద్ధుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి అన్నట్టుగా ఒకవేళ అలాగ ఆలోచన చేసుకున్నా, కొంతమంది అలాగ ఆలోచన చేసుకోవడం ఏం చేస్తున్నారు? నేను లోపల రాను, బయటే ఉంటా. ఏమంటా? ఎక్కడ రాను? నేను లోపల రాను, నేను బయటే ఉంటా. దాని అర్థం ఏంటి? ప్రార్థన పరులే, మంచోళ్ళే, మాట విన్న వాళ్ళే, విధేయత చూపిన వాళ్ళే, కానీ ఎక్కడికి వెళ్ళంటున్నారు? పరలోకం వద్దు అంటున్నారు. ఏమొద్దంట? పరలోకం వద్దంట. ఆలోచన చేయండి. సో వీళ్ళు కూడా ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఇంటిలోనికి
వెళ్ళాలి. సో మనం ఏ స్థితిలో ఉన్నాం? మొదటి కుమారులాగా ఉన్నామా, రెండో కుమారులాగా ఉన్నామా? ఎలాగున్నా మనం ఎక్కడికి చేరాలని కోరుకుంటున్నాడు తండ్రి? ఇంటిలోనికి రావాలని కోరుకుంటున్నాడు. సో మనం అలాగున ఆయన యొక్క ఇంటిలోనికి చేరదాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి, మహిమపరచటానికి, ఆరాధించటానికి, నీ సన్నిధిలో దేవా నీ యొక్క వాక్యమును ధ్యానించటానికి, ప్రార్థించటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, విన్నటువంటి వాక్యమును మా హృదయాలలో భద్రపరచుకొని నీ వాక్యానుసారముగా మేము జీవించడానికి, నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా, మా ప్రార్థన ఆలకించిన దేవా మీకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధి విడిచి మా గృహాలు వెలుచు ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదంతో నింపి దేవా ప్రతి ఒక్కరికి మంచి నిద్రను గ్రహించి రేపు ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించడానికి, మహిమపరచటానికి నీ సన్నిధికి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచు నాము తండ్రి. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల నడిపి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.